తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహిళా అభివృద్ధి లక్ష్యంగా మహిళల ఆర్థిక వృద్ధికి చేయూతనిస్తూ వడ్డీ లేని రుణాలతో స్వయం ఉపాధి అవకాశం కల్పించే విధంగా స్త్రీ సమ్మిట్ను హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో ఘనంగా ప్రారంభించారు. ఇప్పటికే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా ఏదో ఓ చోట కొందరు స్త్రీలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. అందుకే మహిళలు వారి వారి కాళ్ల మీద నిలబడి ఫైటర్స్గా ఎదగాలనే ముఖ్య ఉద్దేశమే స్త్రీ సమ్మిట్ 2.0. స్త్రీలను దేవతలుగా చూస్తేనే మరోవైపు కంట్రోల్ చేయాలనే ప్రయత్నం తరతరాలుగా జరుగుతూనే ఉందన్నారు మంత్రి భట్టి విక్రమార్క. హిందూ కోడ్ బిల్లుతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని, అంబేద్కర్ వల్లే మహిళలకు హక్కులు లభించాయని గుర్తు చేశారు. హెచ్సిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీ సమ్మిట్ 2.0 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ కల్పించి వారిపై ఉన్న కొద్దిపాటి ఆర్థిక భారం తగ్గించామన్నారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామని, దీంతో సోలార్ ప్లాంట్ నిర్వహణలో మహిళలకు భాగస్వామ్యం లభించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఇలాంటి స్త్రీ సమ్మిట్లతో మహిళా సాధికారత సాధించొచ్చని పిలుపునిచ్చారు మంత్రి భట్టి. Women empowerment, particularly in India, at times we all think that, why the contradictory kind of a thing in this country. One side we pray women as a goddess, a Shakti. Other side we try to control women and try to, monitor, dictate, what not, everything. I think in India, the most suppressed and oppressed is Indian womanhood. Till we got the, the constitution and the right to equal rights to the Indian women. That is where I just wanted to remind the entire Indian women about the Hindu Code Bill, that where the real empowerment has started for the Indian women. Like equal inheritance rights, sons and daughters. Till then there is no inheritance right. ఇక ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం ఆధారంగా ప్రజల కోసం పనిచేసే వేదిక హెచ్సిఎస్సి అని సిపి సివి ఆనంద్ అన్నారు. ప్రజల భద్రత కోసం ప్రైవేటు కంపెనీల సహకారం తీసుకుంటున్నామని, కంపెనీల యజమానులు, సిఇఓలు హెచ్సిఎస్సిలో భాగస్వామ్యం కావాలన్నారు. మహిళల భద్రత కోసం సిటీ పోలీస్, హెచ్సిఎస్సి కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని, గర్ల్ చైల్డ్ రేషియో ప్రస్తుతం 942గా ఉందని తెలిపారు. ఎక్కడెక్కడ ఈవెంట్లు జరుగుతున్నా అక్కడ షీ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగరంలోని 7 జోన్లలో 7 మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, ప్రస్తుతం నగరంలో 8 మంది మహిళా డీసీపీలు పనిచేస్తున్నారని సివి ఆనంద్ తెలిపారు. HCSC is a wonderful forum for government departments, especially the police department. This is a forum which brings private sector and government, especially the police, onto a platform. Usually we attend programs where it's conducted by government departments and attended by ministers, MLAs and even private eminent personalities, or private sector functions which are attended by government officials and private CEOs and leaders. But rarely do we see such a forum where both private and government are on the same platform and they get together and take up activities which enhance the safety and security of the city and the state.